హాయ్ గైస్, నేను ఇంకొక మూవీ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీలోకి వెళ్లే ముందు స్పాయిలర్ అలర్ట్. ఆల్రెడీ మూవీ థియేటర్స్లో రన్ అవుతుంది కాబట్టి మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయండి. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నారుగా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి వీడియో రీచ్ అవుతుందని నా చిన్న ఆశ, ఓకేనా? అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. సినిమా స్టార్టింగ్లో మనకు ఒక ఊరిని చూపిస్తారు. ఆ ఊరిలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఊరి వాళ్ళు ఎవరు ఓటు వేయడానికి రాకపోవడంతో అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్తాడు. మీరు ఎందుకు ఓటు వేయడానికి రావట్లేదు అని ఆ ఊరి వాళ్ళని అడిగితే, ఆ ఊరి వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర అంతా గూండాలే ఉన్నారు, మేము అక్కడికి వస్తే మేము ఎవరికి ఓటు వేశామా అని తెలుసుకొని మమ్మల్ని కొడతారని చెప్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ఒక కథని చెప్తాడు. నెక్స్ట్ సీన్ మనకు సెంట్రల్ జైల్లో చూపిస్తారు. కొంతమంది క్రిమినల్స్ ఆ సెంట్రల్ జైలుకి రిమాండ్కి రావడంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ వాళ్ళ జైలర్కి కాల్ చేస్తాడు. అప్పుడు ఆ జైలర్ మాట్లాడుతూ అతనికి రావడానికి ఇంకా టైం పడుతుంది, ఫార్మాలిటీస్ అన్నీ నువ్వే కంప్లీట్ చేయని చెప్తాడు. కొద్దిసేపు తర్వాత జైలర్కి ఏదో గుర్తొచ్చి కానిస్టేబుల్కి కాల్ చేస్తాడు. అప్పుడు ఆ జైలర్ మాట్లాడుతూ ఆ వార్డ్లో ఎవరైనా విఐపీస్ ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్, అవును, కిషోర్ అనే ఒక బిజినెస్ మ్యాన్ అదే వార్డులో ఉన్నాడు సార్ అని చెప్తాడు. ఈ మాటతో జైలర్కి చాలా టెన్షన్ వచ్చేస్తుంది. వెంటనే అక్కడ నుండి బయలుదేరడానికి చూస్తాడు. అప్పుడే ఆ కానిస్టేబుల్ మాట్లాడుతూ, మీరు భయపడకండి సార్, వాళ్ళు వెళ్ళింది విజయ్ ఉన్న సెక్షన్లో అని చెప్తాడు. కిషోర్ అనే బిజినెస్ మ్యాన్ ఇంతకు ముందున్న పొలిటికల్ పార్టీకి ఫండింగ్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోవడంతో అతను జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ కిషోర్ని చంపడానికి ఇంతమంది గూండాలు ఆ జైల్లోకి వచ్చారు. కానీ విజయ్ ఉన్న చోట ఎటువంటి తప్పు జరగదు. కిషోర్ని చంపడానికి వచ్చిన గూండాల్ని విజయ్ అక్కడి నుండి తరిమి కొడతాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ అతని ప్రాణాలని కాపాడిన విజయ్, నీకు లైఫ్లో ఏ అవసరం వచ్చినా నీ ముందర ఉంటాను అని చెప్పి అతనికి తన విజిటింగ్ కార్డుని ఇస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జైలర్ సాటి ఖైదీ ప్రాణాలని కాపాడిన విజయ్ని చూసి ఇంప్రెస్ అయిపోతాడు. ఇంకా విజయ్ కేస్ ఫైల్ని తీసుకొని చదివి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలుస్తాడు. విజయ్ వాళ్ళమ్మ అనారోగ్యంతో చివరి గడియల్లో ఉంటుంది. చనిపోయే ముందు తన కొడుకుని ఒక్కసారిగా చూడాలని విజయ్ వాళ్ళమ్మ కోరుకుంటూ ఉంటుంది. కానీ విజయ్కి మాత్రం బయటికి వెళ్ళే పర్మిషన్ లేకపోవడంతో జైలర్ అతన్ని స్పెషల్ పర్మిషన్ మీద బయటికి పంపిస్తాడు. అతను వాళ్ళమ్మని కలుసుకున్న తర్వాత వాళ్ళమ్మ అక్కడే చనిపోతుంది. విజయ్ జైలర్కి థ్యాంక్స్ చెప్తూ తన వల్లే అతను వాళ్ళ అమ్మని చివరిసారిగా చూడగలిగాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనకు జైలర్ కూతురైన విజ్జీని చూపిస్తారు. విజ్జీ ఇంకా విజయ్ చాలా క్లోజ్గా ఉంటారు. ఒకసారి విజయ్కి ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్నది ఎవరు అని విజయ్ జైలర్ని అడిగితే అది విజ్జీ వాళ్ళ అమ్మ అని తెలుస్తుంది. నిజానికి విజ్జీ వాళ్ళ అమ్మ ఒక ఆర్మీ ఆఫీసర్. తను ఆర్మీలో హైర్ పొజిషన్కి వెళ్ళాలన్నదే తన కోరిక. కానీ విజ్జీ పుట్టిన తర్వాత తన గోల్స్ అన్నిటినీ వదిలేసి ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ కోరిక తన కూతురైనా కంప్లీట్ చేస్తుంది అనుకుంటే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు అని చెప్తాడు. అప్పుడు విజయ్ ఆ ఛాన్స్ ఎందుకు లేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ జైలర్ తన చేతిలో ఉన్న ఫైల్స్ని కింద పడేస్తాడు. ఫైల్స్ కింద పడిన శబ్దానికి విజ్జి చాలా భయపడిపోయి ఉంటుంది. తను ఈ భయం కారణంతోనే తనని ఆర్మీలోకి పంపించలేను అని చెప్తాడు. కానీ విజ్జి ఎందుకు ఇంత భయపడుతుంది అని అడిగితే విజ్జి వాళ్ళమ్మ చావుని కల్లారా చూసి ఉంటుంది. ఒక యాక్సిడెంట్లో వాళ్ళమ్మ చనిపోయినప్పుడు తను అక్కడే ఉంది. ఆ రోజు నుంచి విజ్జి ప్రతి ఒక్క చిన్న విషయానికి భయపడుతూనే ఉంటుంది అని చెప్తాడు. జైలర్ ఒకరోజు జైలుకి వచ్చి ఉండడు. దీంతో విజయ్ జైలర్ ఎందుకు రాలేదు అని కనుక్కుంటాడు. అప్పుడే అతనికి తెలుస్తుంది, ఏ పర్మిషన్ లేకుండా విజయ్ని వాళ్ళ అమ్మని కలవడానికి పంపించినందుకు అతన్ని సస్పెండ్ చేసి ఉంటారు. ఇంకా జైలర్ ఆగస్టు 15న ఏ ఖైదీలైతే విడుదలవుతున్నారో వాళ్ళలో విజయ్ పేరుని కూడా యాడ్ చేసి ఉంటారు. దీంతో విజయ్ ఆగస్టు 15 రోజున విడుదలైపోతాడు. విజయ్ విడుదలైన వెంటనే అతను జైలర్ని కలవడానికి వెళ్తాడు. జైలర్ కూతురైన విజయ్ని చూసి చాలా సంతోషపడుతుంది. మనకి ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇంకా నెక్స్ట్ సీన్ అయితే ఆఫ్రికా జైల్లో ఉంటుంది. ఆ జైలుకి వచ్చిన ఒక ఖైదీ జాన్ హింగ్లర్ ఆ జైలుకి రాగానే అక్కడ ఉన్న ఖైదీలందరూ చాలా కోపంగా ఉంటారు. అతన్ని చంపేద్దామన్నంత కసిగా చూస్తూ ఉంటారు. కానీ అప్పుడే జాన్ వాళ్ళ టీం ఆ జైలుని చుట్టుముట్టేసి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. సడన్ గా జైలు మీద దాడి జరగడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో పోలీసులు జాన్ని ఎవరైతే చంపుతారో వాళ్ళని వెంటనే విడుదల చేస్తామని ప్రకటిస్తారు. అప్పుడు అక్కడ ఉన్న ఖైదీలందరూ జాన్ని చంపడానికి బయలుదేరతారు. కానీ జాన్ చాలా పవర్ఫుల్ మనిషి. అతను ఒక్కడే అక్కడ ఉన్న వాళ్ళందరితో ఫైట్ చేసి అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే జాన్కి వాళ్ళ బాస్ దగ్గర నుంచి కాల్ వస్తుంది.
వాళ్ళ బాస్ మాట్లాడుతూ ఇండియాలో ప్రెసిడెంట్ని చంపేయాలని వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందని చెప్తాడు. ఇండియన్ ప్రెసిడెంట్ని చంపేసి అక్కడున్న గవర్నమెంట్ని మార్చే ప్లాన్లో ఉంటారు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఈ డీల్ కోసం జాన్ ఓకే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జైలర్ని చూపిస్తారు. అతను ఇంటి నుంచి ఎక్కడికో బయటికి వెళ్తూ కనిపిస్తాడు. అప్పుడు విజయ్ మాట్లాడుతూ నువ్వు వెళ్ళిపోతే నేను ఇంట్లో ఒంటరిగా ఉంటాను, అందుకని విజయ్ని కూడా ఇక్కడే ఉండమని చెప్పు అని చెప్తుంది. అప్పుడు జైలర్ విజయ్ని కన్విన్స్ చేసుకొని ఈ ఒక్క రూమ్ని మాత్రం విజ్జి తెరవకుండా చూసుకో అని చెప్తాడు. ఎందుకంటే ఆ రూమ్లో విజ్జి వాళ్ళ అమ్మ వస్తువులు ఉంటాయి. దాన్ని చూసిందంటే విజ్జి మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది, అందుకనే ఆ రూమ్ని తెరవద్దు అని చెప్తాడు. అలా పని మీద బయటికి వెళ్ళిన జైలర్కి ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఈ విషయం విజయ్కి తెలిసిన తర్వాత జైలర్ని కలవడానికి అతను హాస్పిటల్కి బయలుదేరతాడు. అప్పుడు జైలర్ మాట్లాడుతూ విజ్జిని బాగా చూసుకోమని చెప్తాడు. ఇంకా తనని ఆర్మీ ఆఫీసర్ని చేయమని చెప్పి అతను అక్కడే చనిపోతాడు. జైలర్ చనిపోయిన తర్వాత ఆయన కూతురైన విజ్జి ఇప్పుడు తన బాధ్యత అయిపోయి ఉంటుంది. దీంతో విజయ్ తనతోనే ఉండాలని డిసైడ్ అవుతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత విజ్జి చాలా పెద్దదైపోయి ఉంటుంది. విజ్జి వాళ్ళ కాలేజీలో కార్తిక్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది. ఒకరోజు తను తన ఫ్రెండ్తో సినిమాకి వెళ్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ తన మీద కన్నేస్తాడు. అతను కావాలని విజ్జి బైక్కి తగిలి తన మీద ఫైన్ వేస్తాడు. పోలీస్ ఆఫీసర్ వెహికల్ని డాష్ కొట్టినందుకు నువ్వు స్టేషన్కి రావాలని తన్ని ఫోర్స్ చేస్తాడు. ఇంకా చేసేదేం లేక విజ్జి తనతో స్టేషన్కి వెళ్ళిపోతుంది. పక్కనే ఉన్న ఫ్రెండ్ జరిగింది మొత్తం తన పిన్నికి కాల్ చేసి చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఒక మీడియాలో ఉండడంతో పోలీస్ స్టేషన్కి కాల్ చేసి విజ్జి గురించి అడుగుతుంది. కానీ సురేష్ అనే పోలీస్ ఆఫీసర్ ఇంకా స్టేషన్కి రాలేదని విజ్జి అనే అమ్మాయి గురించి వాళ్ళకి ఏం తెలియదని చెప్తారు. దీంతో వీళ్ళ పిన్ని అసలు పోలీస్ ఆఫీసర్ ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదు అని చెప్పి భయపెడుతుంది. విజయ్ ఆ పోలీస్ ఆఫీసర్ గురించి తెలుసుకుని అతనికి కాల్ చేస్తాడు. విజయ్ తన గతం గురించి చెప్పగానే పోలీస్ ఆఫీసర్ చాలా భయపడిపోతాడు. ఎందుకంటే గతంలో జరిగిన ఒక పోలీస్ ఆపరేషన్లో విజయ్ ఏం చేశాడో అందరికీ తెలుసు. దీంతో ఆ పోలీస్ ఆఫీసర్ విజ్జుని వదలడానికి రెడీగా ఉన్నాడు. కానీ విజయ్ మాట్లాడుతూ తను సినిమాకని బయలుదేరింది, ఆ సినిమాని నువ్వే చూపించి ఇంటి దగ్గర తెచ్చి దింపాలి అని చెప్తాడు. దీంతో విజ్జి పోలీస్ సెక్యూరిటీతో పాటు ఆ సినిమాని చూసి ఇంటికి వస్తుంది. విజ్జిని ఇంటి దగ్గర దింపినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ విజయ్కి సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకి ఒక షిప్ని చూపిస్తారు. ఆ షిప్ పాకిస్తాన్ నుండి వెపన్స్ తీసుకొని తమిళనాడుకు వస్తూ ఉంటుంది. ఇండియన్ నేవీ వాళ్ళు ఆ షిప్ని చుట్టుముట్టేస్తారు. లోపలికి వెళ్ళి చూస్తే లోపల జాన్ కూడా ఉంటాడు. జాన్ వాళ్ళ మనుషులు లోపల ఉన్న వెపన్స్తోనే నేవీ మీద అటాక్ చేసి అందరినీ చంపి అక్కడ నుండి ఈజీగా తప్పించుకుంటారు. నెక్స్ట్ డే న్యూస్లో అటాక్ గురించి అయితే తెలుస్తుంది, కానీ ఎవరు అటాక్ చేశారో అస్సలు తెలియదు. అక్కడున్న సీఎం మాట్లాడుతూ ఇదంతా ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయమని చెప్తాడు. అపోజిషన్ పార్టీ లీడర్ అయిన రాజస్వామి జాన్ని కలవడానికి వస్తాడు. అతను జాన్తో మాట్లాడుతూ నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగినప్పుడు ఇండియాని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడమే నా నెక్స్ట్ టార్గెట్ అని చెప్తాడు. ఎందుకంటే ఇండియన్స్ డెమోక్రసీని అస్సలు డిజర్వ్ చేయరు, వాళ్ళు డిజర్వ్ చేసేది డిక్టేటర్షిప్ మాత్రమే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనకు విజ్జిని ఆర్మీ ఫామ్ మీద సైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ కనిపిస్తాడు. కానీ విజ్జికి మాత్రం ఆర్మీలో వెళ్ళడం అస్సలు ఇంట్రెస్ట్ లేదు. జర్నలిస్ట్ అయిన కాయల్ విజయ్ని ఇష్టపడుతూ ఉంటుంది. అప్పుడు విజయ్ కాయల్తో మాట్లాడుతూ తనకు హెల్ప్ కావాలి అని అడుగుతాడు. విజ్జిని ఎలాగైనా కన్విన్స్ చేసి ఆర్మీ ఫామ్ మీద సంతకం పెట్టించు అని చెప్తాడు. అప్పుడు కాయల్ విజయ్ దగ్గరికి వెళ్ళి ఫామ్ మీద సైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు అప్లై చేసిన తర్వాత ఫిజికల్ టెస్ట్లో ఓడిపోయినా కూడా విజయ్ సాటిస్ఫై అవుతాడు, దీంతో నిన్ను కూడా ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయడు అని చెప్తుంది. విజ్జీకి ఈ ఐడియా నచ్చి ఆ ఫామ్ మీద సైన్ చేస్తుంది. ఒకరోజు విజ్జి మార్కెట్లో ఉన్న ఒక టెడ్డీ బేర్ని చూసి చాలా భయపడిపోతుంది. ఒక చిన్న టెడ్డీ బేర్ని చూసి విజ్జి ఎందుకు ఇంత భయపడుతుందో విజయ్కి అస్సలు అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో మనకు వడ్డుకు కొట్టుకొచ్చిన కొంతమంది నేవీ ఆఫీసర్ల బాడీలు దొరుకుతాయి. ఎన్ఐఏ ఆ బాడీస్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతిలో ఒక డివైస్ కనిపిస్తుంది. ఆ డివైస్ గురించి కనుక్కోమని సైంటిస్ట్ అయిన కరీంకి ఆ డివైస్ని ఇస్తారు. ఇది ఒక ఆర్సీ డివైస్, అంటే దీంతో ఒక రిమోట్ కంట్రోల్ యుద్ధాన్ని చేయొచ్చు. ఈ డివైస్ని ఇంతకుముందు ఆఫ్రికాలో యూజ్ చేశారని జాన్ అనే వ్యక్తి ఆఫ్రికన్ గవర్నమెంట్ని దింపడానికి ఈ ఆర్సీ డివైస్నే యూజ్ చేశారని చెప్పి తెలుస్తుంది. కరీం ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం సీఎంకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఒక ఫైల్ని రెడీ చేసి ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ విషయం జాన్కి తెలిసిపోయింది. ఆ ఫైల్ని సీఎం దగ్గరికి వెళ్ళకూడదని జాన్ కరీం మీద అటాక్ చేపిస్తాడు. కరీం ఎలాగోలా తప్పించుకొని అక్కడి నుండి బయటపడతాడు. అతను సీఎం వరకు వెళ్ళలేక ఆ ఫైల్ని విజ్జి చేతిలో పెట్టి సీఎంకి ఇవ్వమని చెప్తాడు. విజ్జి ఆ ఫైల్ సీఎం చేతిలో పెట్టి ఈ ఫైల్లో మీ గవర్నమెంట్ మునిగిపోకుండా కాపాడే ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తుంది. ఇప్పుడు జాన్కి విజ్జి కావాలి, ఎందుకంటే కరీం ఎక్కడున్నాడో తనకు మాత్రమే తెలుసు.
కరీంని ఇప్పుడు జాన్ స్వయంగా చంపాలనుకున్నాడు. దీంతో జాన్ కొంతమంది మనుషుల్ని విజ్జి ఇంటికి పంపించి తనని తీసుకురమ్మని చెప్తాడు. ఆ మనుషులు విజ్జిని తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ విజయ్ని చూసి భయపడిపోయి అక్కడి నుండి తిరిగి వచ్చేస్తారు. ఎందుకు తిరిగి వచ్చేశారు అని వాళ్ళ లీడర్ అడిగినప్పుడు అక్కడ విజయ్ ఉన్నాడు అని చెప్తారు. ఒక సమయంలో ఆ మనుషుల నాయకుడు వాళ్ళ ఊర్లో ఉన్న స్థలాలన్నీ కబ్జా చేయాలని ప్రయత్నించినప్పుడు అక్కడికి విజయ్ వచ్చి ఉంటాడు. అక్కడ విజయ్ చాలా మందిని చాలా ఘోరంగా చంపి ఉంటాడు. అది చూసిన తర్వాత విజయ్ మీద చాలా భయం పుట్టి ఉంటుంది. సడన్ గా వీళ్ళు విజ్జి వాళ్ళ ఇంట్లో విజయ్ని చూడగానే భయపడి తిరిగి వచ్చేసి ఉంటారు. అప్పుడు ఆ మనుషులు మాట్లాడుతూ విజ్జిని మనం డైరెక్ట్గా ఏం చేయలేం, దానికోసం ఒక మంచి ప్లాన్ వేయాలి అని చెప్తారు. విజ్జి ఒక చిన్న టెడ్డీ బేర్ని చూసి ఎందుకు అంత భయపడిందో విజయ్కి ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది తెలుసుకోవడం కోసం అతను విజయ్ వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్తాడు. అక్కడ కూడా సేమ్ అలాంటిదే ఒక టెడ్డీ బేర్ ఉంటుంది. అందులో ఒక గన్ కూడా ఉంటుంది. విజ్జి వాళ్ళ అమ్మకు టెడ్డీ బేర్ లో గన్స్ పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారన్న విషయం తెలిసిపోతుంది. ఈ విషయం గురించి తను ఎక్స్పోజ్ చేద్దామని అనుకున్నప్పుడే జాన్ తనని చంపేసి ఉంటాడు. జాన్ విజ్జి వాళ్ళ అమ్మని చంపడం విజ్జి చూసేసి ఉంటుంది. అప్పటి నుంచి విజ్జికి తెలియని ఒక ట్రోమాలో బతుకుతూ ఉంటుంది. ఈ స్మగ్లింగ్ ఓన్లీ తమిళనాడులోనే కాకుండా ఎన్నో స్టేట్స్లో జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు టెడ్డీ బేర్స్ తయారు చేసే ఈ కంపెనీ ఓనర్స్ గూండాలై ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ పొలిటీషియన్స్గా మారిపోయారు. విజ్జి కాలేజీలో ఉన్నప్పుడు ఒకతను వచ్చి కార్తిక్ అతన్ని పిలుస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. తను కూడా తన మాటలు నమ్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ పిలిచింది మాత్రం జాన్ మనుషులు ఇతన్ని పట్టుకొని బాగా కొడతారు. విజ్జిని ఎత్తుకెళ్లారని విజయ్కి తెలిసినప్పుడు తన ఫోన్ని ట్రేస్ చేసి తను ఉన్న లొకేషన్కి బయలుదేరతాడు విజయ్. విజ్జికి తగిలిన దెబ్బల్ని చూసి తర్వాత అతను చాలా కోప్పడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఘోరంగా కొడతాడు. ఇదంతా మానిటర్లో చూస్తున్న జాన్ రాజస్వామి మీద కోప్పడి ఇంతవరకు విజయ్ని ఎందుకు చంపలేదు అని అరుస్తాడు. వాళ్ళు ఎన్నోసార్లు విజయ్ని చంపడానికి ప్రయత్నించి ఉంటారు. కానీ విజయ్ ప్రతిసారి వాళ్ళ నుంచి తప్పించుకొని ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వార్నింగ్ ఇచ్చుకున్న తర్వాత విజయ్ మాట్లాడుతూ నువ్వు నా కళ్ళ ముందరికి వస్తే ఖచ్చితంగా నేను చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు మన కథని ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తారు. ఒకప్పుడు తమిళనాడులో ఒక లోకల్ మినిస్టర్గా రాజస్వామి ఉంటాడు. రాజస్వామి చాలా దుర్మార్గుడు. అతను చేసిన పనులకి పోలీసులు కూడా ఏం చేయలేకపోతారు. ఒకసారి వాళ్ళు తయారు చేసిన లిక్కర్ని తాగి ఆ ఊర్లో చాలా మంది చనిపోయి ఉంటారు. దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఆ ఊరి వాళ్ళందరూ ఒక్క చోట చేరినప్పుడు రాజస్వామి ఆ పోలీసులను ఫైరింగ్ చేయమని ఆర్డర్ ఇచ్చి ఉంటారు. లిక్కర్ తాగి కొంతమంది చనిపోతే ఆ ఫైరింగ్లో ఇంకొంతమంది చనిపోయారు. ఇందులో ఒక లేడీ హస్బెండ్ చనిపోవడంతో తను ఒక్కతే ప్రొటెస్ట్లో కూర్చుంటుంది. తను చేస్తున్న ఆ ప్రొటెస్ట్ పోలీసులకు తలపోటు అవుతుందని దీంతో అక్కడ ఉన్న గవర్నమెంట్ కమిషనర్ అమరీష్కి ఇంకా కలెక్టర్ షీలాకి ఆ పనిని అప్పచెప్పి ఉంటారు. వాళ్ళ ఎంక్వైరీలో అమరీష్కి తెలుస్తుంది ఇదంతా చేస్తుంది రాజస్వామి అని. అతను వాళ్ళ టీంతో రాజస్వామిని అరెస్ట్ చేద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళని రాజస్వామి మనుషులు చుట్టుముట్టేస్తారు. ఇంకా రాజస్వామి మాట్లాడుతూ కలెక్టర్ అయిన షీలాని కూడా వాళ్ళే కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. రాజస్వామి అమరీష్ని బట్టలన్నీ విప్పేసి ఇంటికి వెళ్ళమని చెప్పి ఉంటాడు. అలా అమరీష్ బట్టలు విప్పేసి వెళ్ళినందుకు అతనికి చాలా ఇన్సల్టింగ్గా అనిపించి అతన్ని ఒక రూమ్లో లాక్ చేసుకుంటాడు. ఇంకోవైపు ప్రొటెస్ట్ చేస్తున్న ఆ లేడీ కూతుర్ని రాజస్వామి మనుషులు కిడ్నాప్ చేస్తారు. ఇంకా ఆ లేడీని బెదిరిస్తూ ఆ ప్రొటెస్ట్ని ఆపమని చెప్తారు. కానీ తను అప్పటికే ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ఆ లేడీని కాపాడడానికి ఫీల్డ్లోకి ఐపీఎస్ విజయ్ వచ్చేస్తాడు. రాజస్వామి మనుషులు ఆ లేడీ మీద అటాక్ చేయబోతున్నప్పుడు విజయ్ వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుండి పంపించేస్తాడు. అప్పుడు విజయ్ రాజస్వామికి కాల్ చేసి నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయిని వదిలేయమని చెప్తాడు. అప్పుడు రాజస్వామి ఆ అమ్మాయిని చంపేసి తన డెడ్ బాడీని ఇంటికి పంపిస్తాడు. ఆ అమ్మాయి బాడీని చూసిన తర్వాత విజయ్ చాలా డిస్టర్బ్ అయిపోతాడు. రాజస్వామి ఆ లేడీని ఇంటికి రమ్మని పిలుస్తాడు. అప్పుడు తనతో పాటు విజయ్ కూడా అక్కడికి వెళ్తాడు. రాజస్వామి ఆ అమ్మాయిని కొట్టి తనను బెదిరిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ విజయ్ సైలెంట్గా ఉండిపోతాడు. కానీ రాజస్వామి కొడుకు గట్టిగా నవ్వడంతో విజయ్ అతని గుండెల్లో కత్తి దించి సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నాడు. అందుకనే చంపేశాను అని చెప్తాడు. రాజస్వామి మనుషులు విజయ్ని చుట్టుముట్టేసినా కూడా విజయ్ రాజస్వామిని కొరడాతో కొట్టి మరీ అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇంకోవైపు అమరీష్ని చూపించినప్పుడు అతను చాలా డిస్టర్బ్ అయి కనిపిస్తాడు. మనం క్రిమినల్స్ని లోపల వేస్తే వాళ్ళు పొలిటీషియన్గా మారి బయటికి వస్తున్నారు. అందుకోసం అతను ఒక ప్లాన్ వేసి అతను రాజస్వామిని కలుస్తాడు. సపరేట్గా ఒక పార్టీని పెట్టాలనుకుంటున్నాను, అందులో సీఎంగా రాజస్వామి ఇంకా డిప్యూటీ సీఎంగా నేను ఉంటాను అని చెప్తాడు.
దీనికి రాజస్వామి ఒప్పుకుంటాడు. కానీ అతనికి విజయ్ మీద పగ తీర్చుకోవాలని ఉంది అని చెప్తాడు. అప్పుడు అమరీష్ మాట్లాడుతూ, ఇప్పుడు అతను జనాల్లో దేవుడు అయిపోయాడు, ఇప్పుడు మనం వాడిని ఏం చేసినా కూడా అది మన మీదకే వస్తుంది అని చెప్తాడు. సరైన సమయం చూసి విజయ్ని చంపేద్దాం, అంతవరకు మనం డబ్బులు మాత్రమే సంపాదిద్దాం అని చెప్తాడు. వీళ్ళ పార్టీలో మెయిన్ ఎజెండా ఏంటంటే మత కల్లోలాలు చేయడం, ఒక మతాన్ని ఇంకొక మతంతో గొడవలు పెట్టించడం. అమరీష్ కొంతమందికి ఆర్డిఎక్స్ పౌడర్ ని ఇస్తాడు. మసీద్ మీద ఇంకా గుళ్ళ మీద చాలా అటాక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. దీంతో హిందూ ముస్లింల మధ్య ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా చేస్తుంది అమరీష్ అని తెలుసుకున్న విజయ్ అతన్ని వెళ్ళి కలిసి ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు అమరీష్ మాట్లాడుతూ, ఇండియాలో మనుషులు డెమోక్రసీ అస్సలు డిజర్వ్ చేయరు, వాళ్ళు డిక్టేటర్షిప్ మాత్రమే డిజర్వ్ చేస్తారు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ మధ్యలో జరిగిన ఒక చిన్న గొడవలో విజయ్ అమరీష్ని గన్తో కాలుస్తాడు. దీంతో విజయ్ జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకా తను తన జాబ్ని కోల్పోయి ఉంటాడు. ఇప్పుడు మనకు కథని ప్రజెంట్లోకి తీసుకొస్తారు. ఇప్పుడు విజయ్కి జాన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అతను విజయ్ మీద ఇంకా తన మీద అటాక్ చేస్తూనే ఉంటాడని అతనికి అర్థం అవడంతో విజయ్ని ఒక ఆర్మీ ట్రైనింగ్లోకి పంపించేస్తాడు. ఇంకోవైపు జాన్ విజయ్ కోసం వెతుకుతూనే ఉంటాడు. కానీ అతను ఎప్పటికీ దొరకకపోవడంతో విజయ్ వాళ్ళ సొంతూరులో వెతకమని చెప్తాడు. అప్పుడు రాజస్వామి కూడా విజయ్ని వెతకడానికి వాళ్ళ ఊరికి బయలుదేరతాడు. కానీ విజయ్ వాళ్ళ ఊరు మనుషులు రాజస్వామిని పట్టుకొని అక్కడే బంధించేస్తారు. అప్పుడు విజయ్ అక్కడికి వచ్చి రాజస్వామితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అసలు జాన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని రాజస్వామిని అడిగినప్పుడు రాజస్వామి విజయ్కి జరిగింది మొత్తం చెప్పేస్తాడు. విజయ్ అతన్ని గన్తో కాల్చినప్పుడు అతను చనిపోయినట్టు యాక్టింగ్ చేసి ఉంటాడు. దీంతో అతను ఇండియాలో ఉండకూడదని అతన్ని ఆఫ్రికాకి పంపించడానికి రాజస్వామి తనే హెల్ప్ చేశాను అని చెప్తాడు. అతను ఆఫ్రికాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక సివిల్ వార్ జరిగి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకున్న జాన్ వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టడం స్టార్ట్ చేసి ఉంటాడు. వాళ్ళకే గొడవలు పెట్టి అక్కడున్న ప్రెసిడెంట్ని చంపేసి అక్కడున్న గవర్నమెంట్ని దించేసి ఉంటాడు. అప్పటి నుంచి ఇతని పేరు అమరీష్ నుంచి జాన్గా మారి ఉంటుంది. ఇప్పుడు జాన్ నెక్స్ట్ టార్గెట్ ఇండియా. గత 15 సంవత్సరాల నుంచి జాన్ ఇండియాకి గన్ సప్లై చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇండియాలో ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉండాలి. వాళ్ళు మతాల పేర్లతో గొడవలు పడుతున్నప్పుడు మనుషులందరూ ఒకరినొకరు చంపుకుంటూ ఉండడం ఇతను చూడాలనుకుంటాడు. ఇప్పుడు జాన్ అనుకున్నదే జరుగుతుంది. ఇప్పుడు జాన్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంకా అతను సీఎంనే కిడ్నాప్ చేశాడు. జాన్ సీఎంకి సెక్రటరీగా ఉన్న షీలాకి కాల్ చేసి అక్కడున్న పోలీస్ స్టేషన్లన్నీ పని చేయమని చెప్తాడు. జాన్ కోసం పనిచేస్తున్న సురేష్ అని ఒక కానిస్టేబుల్ని విజయ్ పట్టుకుంటాడు. ఇంకా అతను జాన్ గురించి అడుగుతున్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కరీం గురించి చెప్తాడు. జాన్ కరీంని క్యాప్చర్ చేసి సురేష్ దగ్గర పెట్టి ఉంటాడు. జాన్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ డ్రోన్ని వదిలేసి ఉంటాడు. ఆ డ్రోన్స్ మనుషుల మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఇది తెలుసుకున్న విజ్జీని తీసుకుని జాన్ ఉన్న చోటికి బయలుదేరతాడు. ఎందుకంటే అతను విజ్జీ లోపల ఉన్న భయాన్ని పోగొట్టాలనుకుంటాడు. కానీ ఇతను జాన్ దగ్గరికి వెళ్తుంటే అతను వదిలిన డ్రోన్స్ విజయ్ని అటాక్ చేస్తూ ఉంటాయి. కానీ సైంటిస్ట్ అయిన కరీం ఆ డ్రోన్స్ లోపల ఉన్న సిస్టమ్ మొత్తం మార్చేస్తాడు. దీంతో ఆ డ్రోన్స్ వాళ్ళే అటాక్ చేసుకుని అన్నీ పడిపోతాయి. విజ్జీ సీఎంకి ఫైల్ ఇస్తే అది జాన్కి ఎలా తెలిసింది? నిజానికి సీఎం ఆ ఫైల్ని తన సెక్రటరీకి ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పి ఉంటాడు. తన సెక్రటరీ ప్లేస్లో ఉన్నది షీలా ఇంకా జాన్ ఒకేసారి డిపార్ట్మెంట్ చేరి ఉంటారు. వాళ్ళిద్దరూ దేశాన్ని మార్చాలని ఆ డిపార్ట్మెంట్లో చేరి ఉంటారు. కానీ చేరిన తర్వాత తెలుస్తుంది ఇండియాలో మనం ఏ మార్పు తేలేమని. దీంతో వాళ్ళకు విసుగొచ్చి యాంటీ నేషనల్గా మారిపోయి ఉంటారు. నిజానికి షీలా జాన్ గర్ల్ ఫ్రెండ్. సీఎం ఇచ్చిన ఫైల్ని తనే జాన్కి ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత విజయ్కి ఇంకా జాన్కి చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. మంచి కోసం జాయిన్ అయిన డిపార్ట్మెంట్ని వదిలేసి జాన్ ఇప్పుడు దేశద్రోహి చేస్తున్నాడని విజయ్ చాలా కోపడతాడు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. షీలా ఒక హెలికాప్టర్తో జాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ విజ్జీ జాన్ని చూసిన తర్వాత వాళ్ళ అమ్మని చంపింది అతనే అని గుర్తుపట్టి అతని మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు విజయ్ ఇంకా విజ్జీ కలిసి జాన్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడు విజయ్ హెలికాప్టర్ని పేల్చేసి షీలాని అక్కడే చంపేస్తాడు. ఇంకా జాన్ని కూడా చంపేసి మొత్తానికి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మనకు కథని బిగినింగ్లోకి తీసుకొస్తారు. విజయ్ స్టోరీ చెప్తున్న పోలీస్ ఆఫీసర్ ఆ ఊరు వాళ్ళతో మాట్లాడుతూ, ఇండియాలో డెమోక్రసీ కోసం ఒక మనిషి ఇంతగా ఫైట్ చేసినప్పుడు మీరు ఓటు వేయడానికి కూడా భయపడితే అతను చేసిన త్యాగానికి ఫలితం లేదు అని చెప్తాడు. అతని మాటలు విన్న తర్వాత
ఆ ఊరు వాళ్ళు ధైర్యంగా వెళ్ళి అక్కడ ఉన్న గూండాల్ని ఎదుర్కొని మరీ ఓటు వేస్తారు. సో ఇక్కడతో స్టోరీ ఎండ్ అయిపోతుంది. సో గైస్, నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.